వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రబాబు నాయుడు నివాసం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఇక్కడే ఆయన నివాసం కట్టుకున్నారు. తప్పే ఉంది. భారతీయుడిగా భారతదేశంలో ఆయన ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు, తప్పేమీ లేదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళ బేస్ మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతసేపు బేస్ అనేది ఇక్కడే ఉంది. బేస్ అనే కదా, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇక్కడే స్థిరపడి ఉంది. తర్వాత రాజకీయాలు అన్నటువంటి పాయింట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవడం, అక్కడ నివసించడం, ఇక్కడికి వచ్చి చూసుకోవడం అయింది. కానీ క్రాంతిదళ్ పృథ్వీ గారు కావచ్చు, తొలి వెలుగు రఘు కావచ్చు, లేదంటే జర్నలిస్ట్ కేవీఆర్ కావచ్చు, సోదరి విప్లవశ్రీ అని కొత్తగా వచ్చినట్టుంది జర్నలిస్ట్ ఈ మధ్యన, ఆవిడ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఎవడు, చంద్రబాబు ఎవడు, ఇక్కడ ఉండడానికి ఏంది, తరిమి కొడతాం, తెలంగాణ పోలీసులు వాళ్ళకేంది ఇచ్చేది ఇక్కడ భద్రత అని చెప్పని. అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంది, తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా ఇక్కడ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోవచ్చు, కానీ పంచాయతీ లెవెల్లో కొన్ని స్థానాలు మన జరిగినటువంటి లోకల్ బాడీ దాంట్లో వాళ్ళు గెలుచుకున్నారు. వాళ్ళకంటూ ఇక్కడ కార్యకర్తల బేస్ అనేది ఉంది, వాళ్ళ నాయకత్వం ఇక్కడ ఉంది. వాళ్ళ పార్టీ అటు ఆదిలాబాద్ నుంచి అన్ని జిల్లాల్లో కూడా దానికి సంబంధించి ఉన్నారు, అందరికీ తెలిసినటువంటిదే. మరి అలాంటిది తెలంగాణలో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన నివాసం ఉంది. ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిందా, మా దేశం మాది, మీ దేశం మీది పోండి అనడానికి? తెలంగాణ ప్రజలే మాట్లాడడం లేదు. వీళ్ళందరూ ఏదో తెలంగాణ ప్రజలకు మేము మాత్రమే ప్రతినిధులు అన్నట్టుగా నోరేసుకుని పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, నరహంతక చంద్రబాబు అని మాట్లాడుతుంటే వీళ్ళందరినీ ఉపేక్షించాలా? అసలు ఆ జర్నలిస్ట్ కేవీఆర్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నేను టార్గెట్ పెట్టుకున్నాను నేను అని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు ఒక ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా ఏం జరిగింది ఏంటనేది తెలియజేస్తుంటే దాని మీద కూడా అపహాస్యం చేసేలా, అవమానించేలా మాట్లాడతాడు. రెడ్ బుక్ అనేటువంటిది ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తలు కానీ నేతలు కానీ ఇచ్చేశారో, లైక్ ఎగ్జాంపుల్ పివి సునీల్ కుమార్, తర్వాత సునీల్ నాయక్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి సంజయ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొల్లి రఘురామరెడ్డి, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరెవరిని ఏ విధంగా వేధించారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇవన్నీ మరి సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి కేవీ రెడ్డికో వీళ్ళెవరికి తెలీదా? కాదంబరి జత్వాని కేసు ఎవరికి తెలీదా? ఆ అమ్మాయిని పాపం 42 రోజుల పాటు మెన్స్ట్రువల్ టైంలో కూడా కనీసం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా తల్లిదండ్రుల్ని బెదిరించి ఏ విధంగా చేశారో తెలీదా? కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో తెలీదా? అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి పిల్లాడు, పెట్రోల్ బస్ తగలబెట్టేశారు, తెలీదా వీళ్ళకి? మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి వాళ్ళని లోకేష్ ఆ యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అని పెట్టుకొని దాంట్లో వీళ్ళ పేర్లు తీసుకొని చట్టపరంగా వీళ్ళని శిక్షిస్తామని అన్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తోంది, కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అది తెలియట్లేదా వీళ్ళకి? ఇవన్నీ తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం. రేవంత్ రెడ్డి ఏదో చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసిన సీఎం అని మాట్లాడడం అంటే తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడం కాదా ఇది? మరి వీళ్ళని ఏమనాలి? వీళ్ళకి ఎందుకు అసలు ఇబ్బంది అంటే, అక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ మాకు కావాల్సినటువంటి బీఆర్ఎస్, అక్కడ కావాల్సినటువంటి వైసీపీ లేవు కాబట్టి ఏదో ఒకటి రెచ్చగొట్టాలి, లైమ్ లైట్లో ఉండాలనేటువంటిది. తొలి వెలుగు రఘుని దీంట్లో ఎగ్జామ్ చేద్దామా అంటే, ఎందుకంటే అనేక విషయాల్లో ప్రజల తరఫున పాపం ఆయన వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నాడు, తప్పు జరిగిన చోట తప్పు అని, రైట్ జరిగిన చోట రైట్ అని. కానీ కేవీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణని వదిలేసి, పైగా తెలంగాణ జర్నలిస్ట్కి ప్రాంతం అనేది ఉండదు, పుట్టుక ఇక్కడ అయి ఉండొచ్చు, కానీ ప్రపంచం మొత్తం కూడా ఒక జర్నలిస్ట్కి ఒక వేదిక, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని విశ్లేషించడానికి ఒక వేదిక మనకి. యూట్యూబ్ ఛానల్లో నిరంతరం ఆ భాషని అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇదే మాటలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడితే, అరే భయ్, ప్రజలు యాక్సెప్ట్ చేశారు వాళ్ళని. రెండోది, వాళ్ళు వీవీఐపీల కింద ఉన్నారు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు, 4 సార్లు ముఖ్యమంత్రి, ఎన్డీఏ కన్వీనర్, జాతీయ స్థాయి నేత. అతను ఎక్కడైనా తిరుగుతాడు చంద్రబాబు అనేటువంటి వ్యక్తి భారతదేశంలో. ఆ స్టేట్ పోలీసులు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఇచ్చి తీరాల్సిందే వాళ్ళకి, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ మాత్రం తెలియదా ఇంత చదువుకున్నటువంటి వీళ్ళకి? తెలంగాణ ప్రజానీకం ఎవరు అడగట్లేదు, ఏదో వీళ్ళు ఈ 4-5 మాత్రమే ఏదో ప్రతినిధులు అన్నట్టుగా 10 మంది తెలంగాణ ప్రజల గొంతుక మేము మాత్రమే అన్నట్టుగా మంత్రివర్గం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ప్రతిపక్ష నేతలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రాలో ఎక్కడ పెట్టుబడులు పెట్టడం లేదా, అక్కడ ఆస్తులు కొనుక్కోవడం లేదా, వీకెండ్ అయితే వెకేషన్స్కి ఇంకెక్కడికి వెళ్ళడం లేదా? 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీని చూసుకోవడానికి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తారు ఇక్కడికి. దాన్ని రావద్దు అనడానికి అసలు ఎవరికి అధికారం ఉంది?
ఇది ఏమైనా పాకిస్తాను, అదేమన్నా భారతదేశంలోనా? లేదంటే అది పాకిస్తాన్, ఇది భారతదేశమా? రెండు దేశాల్లోకి మాకు రావాలి అంటే పర్మిషన్లు, వీసాలు కావాలనడానికి ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ ప్రజల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కాదా ఇది? అసలు కేవీఆర్ మాట్లాడేటువంటి భాషని క్రాంతి గారు ఎప్పుడన్నా చూసారా? సమర్థిస్తారా దాన్ని? తప్పు చేసినప్పుడు తప్పు అని అన్నాం, లేదు పొరపాటుగా కేసు పెట్టారన్నప్పుడు మొన్న కూడా సమర్థించాం. ఎర్రి బుక్కు అన్నాడు. రెడ్ బుక్ని, అది రెడ్ బుక్ కాదు, అది ఎర్ర బుక్ కాదు, ఎర్రి బుక్కు అన్నాడు. ఆ పదానికి అర్థం ఎక్కడొస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఏ ద్వంద్వార్థంతో వాడతారనేది. ఇంకొకసారి ఇటు లావోట్ మొగోడు లడాయికి వెళ్తే వెనక నుంచి నూకడానికి నలుగురా? ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడేటువంటి మాటలా ఇవి? దాని భాష అంటారా? అంతకుముందే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడుగా, ఎస్ నేను చూసుకోలేదు, నాకు దాంట్లో అనుచితమైనటువంటి పదాలు వచ్చాయి అని చెప్పి తనే కన్ఫెస్ చేశాడుగా. చాలా అభ్యంతరకరమైనటువంటి భాష నేను వాడాల్సి వచ్చింది దాంట్లోని కన్ఫెస్ చేశాడుగా. అది చూసుకోలేదా? ఏమన్నా అంటే అరెస్ట్ చేసేస్తున్నారు, ఇది చేస్తున్నారు. భాష, భావ వ్యక్తీకరణ అనేవి సమర్థవంతంగా ప్రజలకి అర్థవంతంగా అభ్యంతరాలు లేకుండా ఉండాలి ముందు. అప్పుడు అది డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళైనా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, శాటిలైట్ ఛానల్స్ అయినా, ఎందులో పనిచేసినా కానీ ఒక గౌరవం, గుర్తింపు అనేది ఉంటాయి. ఇవన్నీ వదిలేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటి పేరుతో మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడితే, పైగా పోలీసులను బెదిరించడాలు, వాడెవడో వచ్చి కేసు పెడతాడు, ఇక్కడ నువ్వేం బిక్తున్నావు, అదేంటి ఏమనాలి? తప్పు చేస్తే ఎవరన్నా ఒకటే బాస్, ఎవరన్నా ఒకటే. కేసు నమోదైందంటే తీసుకెళ్తారు. అసలు ఈ పాటికి వీళ్ళ మీద ఎన్ని కేసులు నమోదు అవ్వాలి? నోరుంది కదా అని నా భాష ఇంతే, నేను అగౌరవంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే ఎందుకు ఉపేక్షించాలి? కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే నాకు ఖచ్చితంగా నా టార్గెట్, అదే నేనే ఫిక్స్ చేసుకున్నాను అన్నాడు ఇదే కేవీ రెడ్డి, ద సో కాల్డ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జర్నలిజం. ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పని చేస్తాను నేను ఖచ్చితంగా అన్నటువంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి ముందు. ఇది గౌరవ క్రాంతి గారికి తెలియదా చదువుకున్నటువంటి వ్యక్తిగా? అరే భయ్, ప్రజలకి లేనిది, ప్రజల్లో లేనటువంటి ఒక ఉద్దేశాన్ని ఆపాదించేస్తూ తెలంగాణ సమాజం మొత్తానికి మేమే ప్రతినిధులం, మాది మాత్రమే అనేటట్టుగా మాట్లాడితే ఎట్లా తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? అసలు ఇజ్జత్ ఉండాలిగా, కొంచెం సీదా మాట్లాడాలి. అరే భయ్, చంద్రబాబు తప్పు చేసిండా చెప్పండి, పవన్ కళ్యాణ్ తప్పు చేసింది చెప్పండి. వాళ్ళు ఆస్తులు కొనొద్దు, వాళ్ళు ఇల్లు ఉండొద్దు, ఈ పోలీసులు వెళ్ళి ఆలగిచ్చేది సెక్యూరిటీ. రేపు పొద్దున్న ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పోయినా, లేదంటే కేసీఆర్ పోయినా, ఇంకొకరు పోయినా ఏపీ పోలీసులు మూసుకొని ఇవ్వాలి ప్రోటోకాల్ వెళ్ళమను, ఎవరొద్దరు? అంతే తప్ప జర్నలిజం అనేటువంటి పేరుతోటి ఇంకో దాంతో భాష చక్కగా లేకుండా నోటికి వచ్చింది మాట్లాడతా, అమలక్కలు తిడతా, బూతులు మాట్లాడతా, సామెతలు చెప్పడానికి కూడా కొంచెం ఉంటుంది, తరిక ఉంటుంది దానికి కూడా. ఇవన్నీ వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే అది జర్నలిజం అనిపించుకోదు. కాళోజీ గారు చెప్పినట్టు, హరగోపాల్ గారు చెప్పినట్టు, జయశంకర్ సార్ చెప్పినట్టు వాళ్ళు మహానుభావులు. ఆ భాష అయితే రావట్లే, నోటి దురద బాగా బయటకు వస్తుంది మాట్లాడే దగ్గర. కేవీఆర్ గురించి తెలుసుకోవటం ముందు. ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు అన్యాయం చేస్తున్నారు, అక్రమ కేసులు. ఎన్ని కేసులు పెట్టిరా ఇక్కడి నుంచి తీసుకోవడానికి? ఎన్ని పెట్టిరు కేసులు? ఒక్క కేవీఆర్ మీద తప్ప ఇంకా ఏ ఒక్క జర్నలిస్ట్ మీద అన్న తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కేసు పెట్టిరా? ఎందుకు అర్థం కావట్లేదు ఈ ముచ్చట? రఘు మీద, తొలి వెలుగు రఘు మీద పెట్టిరా? లేదంటే తెలంగాణ శాంసన్ ఆయన మీద పెట్టిరా? ఎవరి మీద పెట్టిరు? ఒక్కరి మీద పెట్టలే. తెలంగాణ జర్నలిస్టుల మీద ఒక్కళ్ళ మీద కేసు పెట్టలే ఏపీలో. ఒక్క కేవీఆర్ మీద మాత్రమే పెట్టారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అట్లుంటున్నాయి, ఆయన చేస్తున్న పనులు అట్లుంటున్నాయి కాబట్టి. అది కాస్త యాదుంచుకోరు. ఇప్పుడు రేపొద్దున నేనైనా సరే కేసీఆర్ని ఏమన్నా తప్పుడు మాట మాట్లాడినా, కేటీఆర్ని తప్పుడు మాట మాట్లాడినా ఇక్కడ పోలీసులు నన్ను కూడా లేపకపోతారు. నేను పుట్టింది ఆడైనా, పెరుగుతున్నది బతుకుతున్నది ఈడనే. నాకు ఆడ ఈడ నాకు రెండు ఒకటే. నేను కూడా జర్నలిస్ట్నే, అందరినీ గౌరవిస్తా. తెలంగాణ సమాజం నాకు గౌరవం ఇస్తుంది, నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, నాకు అంతే గౌరవం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎంత మస్తు మంది ఉన్నారు. పెద్దలు కొంచెం ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత మాట్లాడాలి. సమాజానికి మనం చెప్పేటువంటిది ఏం వెళ్తోంది అనేది ఉండాలి. అంతేగాని ఒక పర్టికులర్ ఎజెండా పెట్టేసుకొని అతను తప్పు చేస్తున్నా సరే, ఆ తప్పు చేస్తే అయితే ఏంటి ఈ ప్రోత్సహించడం ఏంటి? తప్పు చేస్తే ఏంటి కేసులు పెడతారా అని? ఇది ఎందుకు పద్ధతిగా అనిపించట్లేదు. తప్పిది సమాజంలో ఒక విచ్ఛిన్నాన్ని కోరుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఇది తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నట్టుగా అయితే ఎక్కడ అనిపించట్లేదు. ఇదే చాలామంది అభిప్రాయం కూడా.
చూద్దాం అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మారుతుందా మారదా అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.